ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభువు నామమున వందనాలు. ఆది కాండము 18వ అధ్యాయము 13-14 వచనాలు. అంతటా యెహోవా అబ్రహాముతో, వృద్ధురాలనైన నేను నిశ్చయముగా ప్రసవించదనా అని శారా నవ్వనేల, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను, అప్పుడు శారాకు కుమారుడు కలుగునెనను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, సర్వోన్నతుడా, నీ పరిశుద్ధమైన పాదములకు వేలాదిగా వందనములు, స్తుతులు, స్తోత్రం అర్పిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయం చదువుకున్న వాక్య భాగం నుంచి కొన్ని శ్రేష్టమైన సంగతులు మాకు వినిపించిన ప్రభా, మా యొక్క ఆత్మీయ జీవితాన్ని మరింతగా బలోపేతం చేసుకున్నట్టుకు సహాయం దయచేసి నీ కృపలో వర్ధిల్ల చేసి మీరే స్తుతి ఘనత మహిమ పొందమని మా ప్రభువును మా రక్షకుని ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మిక్కిలి వినముగా అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. అంతటా యెహోవా అబ్రాహాముతో, వృద్ధురాలైన నేను నిశ్చయముగా ప్రసవించదనా అని శారా నవ్వనేలా, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? చదువుకున్న సందర్భం ఏంటి అని చెప్పానంటే, మమ్రే దగ్గర ఉన్నటువంటి సింధూర వనములో అబ్రహాం ఒకనాడు తన గుడారం వద్ద కూర్చుని ఉన్నప్పుడు ప్రభువైన యెహోవా ఇద్దరు దూతలతో కలిసి ఆయన వద్దకు వస్తాడు. అలా వచ్చినప్పుడు అబ్రహాము గబగబ వారిని సాదరంగా ఆహ్వానించి చక్కని ఆతిథ్యం చేస్తాడు. అలా ఆతిథ్యం చేసిన తర్వాత వారు అబ్రహాముని దీవిస్తారు. ఏమని దీవిస్తారని చెప్పానంటే, ఆది కాండము 18వ అధ్యాయము 10వ వచనంలో, అందుకైన మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను, అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పెను. శారా ఆయన వెనక నుండిన గుడారపు ద్వారమందు వినుచు ఉండెను. అంటే మీదటికి ఈ కాలమున మరలా నీ యొద్దకు వస్తాను, నిశ్చయంగా నీకు ఒక కుమారుడు కలుగుతాడు అని చెప్పినప్పుడు శారా వెనక నుండి వింటా ఉంటుంది. విని నవ్వుకుంటుంది. నా యజమానుడు ఇప్పటికే ముసలివాడు అయిపోయాడు కదా, నేను కూడా ముసలిదాన్ని కదా, ఇప్పుడు నాకెట్లా కుమారులు కలుగుతారు, ఏంటి ఇట్లా మాట్లాడుతున్నాడు ఈయన అని చెప్పని నవ్వుకుంటుంది శారా. అలా నవ్వుకున్నప్పుడు ప్రభు అంటాడు, ఏమంటాడు ప్రభు అప్పుడా? ఏమంటాడండి? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? అవునండి, ప్రభు తనిచ్చిన మాట చొప్పున అబ్రహాముకి తన 100వ ఏట చక్కని కుమారుణ్ణి దయచేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అవునండి, యెహోవాకు అసాధ్యమైనది ఏమీ లేదు. తన నోటి మాట చేత సూర్యుడిని, చంద్రుణ్ణి, సకల నక్షత్ర మండలాల్ని సర్వ సృష్టి చేసినటువంటి ప్రభువుకి అసాధ్యమైనది ఏమీ లేదు. తన బాహుబలము చేత ఐగుప్తు నుంచి ఇశ్రాయేలుని నడిపించి ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసినటువంటి ప్రభువు, ఆయనకు అసాధ్యమైనది ఏముంది చెప్పండి? కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, యెహోవాకు అసాధ్యమైన విషయాలు కూడా ఉన్నాయట. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? కానీ అదే వాక్యం సెలవిస్తూ ఉంది, దేవునికి అసాధ్యమైన విషయాలు కూడా కొన్ని ఉన్నాయట. అవేంటో చూద్దాం ఈరోజు. దేవునికి కూడా అసాధ్యమైనటువంటి విషయాలు ఉన్నాయా అనే ఆశ్చర్యం కలగటం సహజం. ఏ విషయాలు ఆయనకు అసాధ్యమో ఈరోజు మీకు తెలిపే ప్రయత్నం చేస్తాను. ఈరోజు మన వాక్యాంశం ఏంటని చెప్పంటే, దేవునికి అసాధ్యమైన 3 విషయాలు.
అన్నీ ఆయనకి సాధ్యమే. సూర్యుని యొక్క గమనమును మార్చగలడు, సూర్యుని యొక్క గమనమును ఆగిపోయేలా చేయగలడు. సముద్రం మీద నడవగలిగాడు. నోటి మాట చేత తుఫానును, సముద్రాన్ని గద్దించగలిగాడు. చనిపోయిన లాజరు బయటకు రా అని చెప్పారంటే లాజరు సమాధిలోంచి బయటకు వచ్చాడు. కానీ కొన్ని విషయాలు మాత్రం ఆయనకి అసాధ్యమట. ఏంటి అసాధ్యమైన విషయాలు? హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 4, 5, 6 వచనాలు. ఒకసారి వెలిగించబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా శిలువేయచు బాహాటముగా ఆయనను అవమానపరచుచున్నారు కనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యం. ఒకసారి, అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. ఉంది కదా అక్కడ మాట. ఒక్కసారి వెలిగించబడి అంటే, ఒక్కసారి వెలిగించబడని చెప్పంటే అంతకుముందు మనం చీకట్లో ఉన్నామా? అవునండి. యేసు ప్రభువు ఈ లోకంలోకి రాకముందు మనందరం కూడా చీకట్లో ఉన్నవారమే. ఒకనాడు నువ్వు నేను చీకట్లో ఉన్నవారమే. యేసు ప్రభు ఎప్పుడైతే ఈ లోకానికి వచ్చాడో, ఏతించాడో, ఆనాటి నుంచి ఈ లోకము వెలుగొందడం ప్రారంభమైంది. నిజమైన వెలుగు ఈ లోకంలోకి ఎప్పుడైతే వచ్చాడో అప్పటి నుంచి ఈ లోకము వెలుగొందడం ప్రారంభమైంది. ఎప్పుడైతే ఒక వ్యక్తి యేసుక్రీస్తుని తన సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన చిందించిన రక్తం తన పాపములు కడుక్కుంటాడో తక్షణమే పరిశుద్ధాత్ముడు ఆయన హృదయంలోకి వస్తాడు. ఆ క్షణం నుంచి ఆ వ్యక్తి వెలుగొందడం ప్రారంభిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ప్రభు చెప్తున్నాడు, వెలుగుచున్న మీరు మీ దీపాలని వెలుగుచూ ఉండనీయడి. మీ దీపాలు ఆర్పవద్దు, మీ దీపాలు వెలుగుచుండనీయడి. అంత మాత్రమే కాకుండా వెలుగుచున్న మీ దీపాలు, మీ వెలుగు అందరికీ కనపడు నిమిత్తమై ఆ యొక్క దీపం ఎక్కడ ఉండాలట? దీపస్తంభం మీదనే ఉండాలట. అంతేగాని ఆ దీపాన్ని మంచం కిందనో కొంచెం కిందనో పెట్టొద్దు. కానీ ఆ వెలుగు అందరికీ కనపడు నిమిత్తమై ఆ యొక్క దీపం ఎక్కడ పెట్టాలి? దీపస్తంభం మీదనే ఉంచండి అని చెప్తున్నాడు ప్రభు. దాని అర్థం ఏంటో తెలుసా? మీకు పాపాలు ఆయన రక్తంలో కడుక్కున్న తర్వాత ఆయన వెలుగును పొందుకున్న మీరు మీ చుట్టుపక్కల ఉన్నటువంటి చీకటి లోకానికి ఏం చేయాలని చెప్పానంటే, అయ్యా, ఒకనాడు నేను రక్షించబడక ముందు నా జీవితము ఇలా ఉండేది, ఇంత భయంకరంగా ఉండేది, పాపిష్ట జీవితం నేను జీవించాను. కానీ ఆయన రక్తంలో కడుక్కున్న తర్వాత, నా పాపాలు కడుక్కున్న తర్వాత ఈరోజు నేను నెమ్మది కలిగి జీవిస్తున్నాను, శాంతి కలిగి జీవిస్తున్నాను. నా హృదయంలో ఎంతో నెమ్మది ఉంది, నా కుటుంబంలో చక్కని సమాధానం ఉంది అని చెప్పని నీ చుట్టుపక్కల వారికి నీ యొక్క జీవితం ద్వారా నువ్వు ఆ యొక్క వెలుగుని ప్రసరింప చేయాలి. చీకట్లో ఉన్న వారిని వెలుగులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయాలి. అలా కాకుండా ఒక్కసారి వెలిగించబడిన తర్వాత, దేవుని యొక్క వాక్యం రుచి చూసిన తర్వాత ఏముంది వాక్యంలో? వెలిగించబడి వరమును రుచి చూచి దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనిపించిన తర్వాత అని చెప్పారంటే, దేవుని దివ్య వాక్యమును రుచి చూచి రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అని చెప్పారంటే, మానవ రీతిగా అసాధ్యమైన వాటిని నువ్వు పొందుకున్న తర్వాత
కొన్ని జబ్బులు మానవ రీతిగా అసాధ్యము, కానీ మానవ రీతిగా అసాధ్యమైన జబ్బులు నీకు ప్రార్థనా శక్తి ద్వారా నయం చేసుకుని దేవుని యొక్క ఆ యొక్క మహిమను పొందుకున్న తర్వాత, నీ కుటుంబంలో అనేకమైన మేళ్లు పొందుకున్న తర్వాత మరలా నా పాత జీవితమే నాకు బాగుంది అని చెప్పి వెనక్కి మరలితే అట్టి వారిని నూతన పరచడం మరలా అసాధ్యము అని చెప్తున్నానండి. అట్టి వారు ఎటువంటి వారు అని చెప్పారంటే, యేసు ప్రభుని మరలా సిలువ వేయచ్చు, చెప్పండి, దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు, బాహాటముగా ఆయనను అవమానపరుస్తూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యం రుచి చూచి యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించి దేవుని వల్ల మేళ్లు పొందుకుని ఆశీర్వాదాలు పొందుకుని మరలా నా పాత రవత జీవితమే నాకు బాగుంది అని చెప్పి నువ్వు వెనక్కి వెళ్ళిపోతే నువ్వు దేవుని బాహాటంగా అవమానపరుస్తున్నావు. బహిరంగంగా దేవుని మళ్ళా నువ్వు సిలువేస్తూ ఉన్నావు. ఎందుకని చెప్పానంటే, ఒకనాడు నీ పాపాల కోసం ఆయన సిలువలో మరణించాడు, కానీ ఈరోజు పదే పదే ఆ పాపం చేయటం వల్ల నువ్వు బహిరంగంగా ఆయన నువ్వు సిలువేస్తున్నావు. నువ్వు బహిరంగంగా ఆయన చేతులు పట్టుకుని మళ్ళీ నువ్వు ఆయన చేతులు నువ్వు మేకులు కొడుతున్నట్టు. ఎందుకంటే నీకు వాక్యము తెలుసు, దేవుని యొక్క ఆజ్ఞలు నీకు తెలుసు, అన్ని తెలిసిన నీవు పదే పదే పాపం చేస్తున్నావు అని చెప్పండి. అది ఉద్దేశపూర్వక పాపం అన్నమాట. ఉద్దేశపూర్వక పాపం. ఉద్దేశపూర్వక పాపం అని చెప్పానంటే మీకు అర్థమయ్యేలా చెప్తాను. నువ్వు దారిలో పోతా ఉన్నావు, అనుకోకుండా ఎవడి కాలో తొక్కావు, అనుకోకుండా జరిగింది. నువ్వు ఆ దారిలో మాటికి వస్తా పోతా పద్దాక తొక్కుతున్నావు అనుకో వాడి కాలు, అది అనుకోకుండా జరిగింది కాదు, అది నువ్వు కావాలని చేసుకున్న తప్పన్నమాట. అది ఇంకా అర్థమేలా చెప్తాను మీకు, జాగ్రత్తగా అర్థం చేసుకోవాలండి. దారిలో పోతా ఉన్న సహోదరుడా, రోడ్డు పక్కన ఒక సినిమా పోస్టర్ నీకు కనిపించింది, అర్ధనగ్నంగా ఉంది అమ్మాయి. నువ్వు తెలియకుండానే నువ్వు నీ యొక్క తలంపుల్లో ఆమెతో పాపం చేయవచ్చు, కానీ పదే పదే నువ్వు దాన్ని ఆలోచన చేసుకుంటూ పదే పదే నువ్వు మనసులోకి తెచ్చుకుంటూ నువ్వు పుస్తకాలు కొట్టుకెళ్ళి బూతు పుస్తకాల పుస్తకం కొనుక్కుని దాన్ని చదువుకుంటూ పాపం చేస్తూ ఉన్నావు అనుకో, అది ఉద్దేశపూర్వక పాపం అన్నమాట. బూతు పుస్తకాల కాలం అయిపోయింది, ఇప్పుడు డైరెక్ట్గా ఫోన్లో డౌన్లోడ్. అలా చేస్తూ ఉంటే అది ఉద్దేశపూర్వక పాపం అన్నమాట. నువ్వు ఎక్కడైతే ఉద్యోగం చేస్తా ఉన్నావో ఆ ఉద్యోగం చేసే వద్ద నీ యొక్క ఆఫీసర్ నిన్ను బలవంత పెట్టడం వల్ల కానీ, లేదా నీ స్నేహితులను బలవంత పెట్టడం వల్ల కానీ నువ్వు అనుకోకుండా నువ్వు మద్యం తాగితే అది అనుకోకుండా జరిగిన పొరపాటు. కానీ అదే వంకతోటి నువ్వు మాటికి నువ్వు బార్ షాప్కి వెళ్ళి అక్కడ నువ్వు కాలం గడుపుతూ ఉంటే, ప్రతిరోజు కూడా మందు కొడతా ఉంటే అది ఉద్దేశపూర్వక పాపం. గమనించాలి. నీకు తెలుసు ఆ పాపం చేయవద్దు అని చెప్పని, కానీ నువ్వు మరలా పాపం చేస్తావు, అది ఉద్దేశపూర్వక పాపం. నిన్ను అనుకోకుండా ఎవరైనా ఒక ఆమె నిన్ను అవమానపరిస్తే, నిన్ను భయంకరంగా నిన్ను తిట్టి నిన్ను అవమానపరిస్తే, ఆవేశంలో నువ్వు ఈ జన్మలో నిన్ను క్షమించును అని చెప్పి నువ్వు చెప్పొచ్చుగాక. కానీ పదే పదే అవే మాటలు నువ్వు మనసులో అనుకుంటూ సంవత్సరం గడిచిపోయిన తర్వాత కూడా నేను క్షమించిన పో అని చెప్పి నువ్వు మొత్తం మాట్లాడకుండా ఉంటే అది ఉద్దేశపూర్వక పాపం. అట్టి వారిని నూతన పరచడం మరలా అసాధ్యము అని చెప్తుంది. ఎందుకని చెప్పానంటే అది పాపమని వాళ్ళకి తెలుసు. అది పాపమని వాళ్ళకి తెలిసి కూడా మెరుగినట్టుగా మందిరానికి వస్తారు. అది పాపమని తెలిసి కూడా మందిరానికి వచ్చి చేతులు పైకి లేపి హల్లెలూయా స్తోత్రం చెప్తారు, దేవుని బలలో చేవేస్తారు. అది పాపమని తెలిసి కూడా
ఎదుటి వారిని క్షమించకుండా ఆమెతో మాట్లాడకుండా ఉన్నామని చెప్పానంటే అది భయంకరమైన పాపం. అటు వారిని నూతన పరచడం మరలా అసాధ్యము. అటువంటి వారి గురించి హెబ్రీ గ్రంథకర్త ఏం చెప్తున్నాడని చెప్పానంటే, హెబ్రీ గ్రంథకర్త హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 26, 27 వచనం చూసినట్లయితే, మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపము చేస్తే పాపములకు బలి ఇకను ఉండదు, కానీ న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు తీక్ష్ణమైన అగ్ని ఇకను ఉండును. దానికి బలి ఉండదు, ఇంకా పాప క్షమాపణ ఇంకా ఉండదు. ఇంకా కానీ ఏముంటుందట? దహించబోవు తీక్ష్ణమైన అగ్ని, వాళ్ళకి తీర్పు సిద్ధంగా ఉందని చెప్తున్నాడు ప్రభు. గమనించాలండి, ఈరోజు మన ఆత్మీయ జీవితాలు ఎలా ఉన్నాయి? వాక్యాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుంటున్నారా? వాక్యాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుని దాన్ని మన జీవితాల్లో అన్వయించుకోవాలి. వాక్యాన్ని మన జీవితాల్లో అన్వయించుకోకపోతే చెవిటోడు ముందు శంఖ ఊదినట్టే, ఉపయోగం లేదు. జాగ్రత్త గమనించాలి. అయితే ఒక ప్రశ్న, ఎందుకని ఆ విధంగా మరలా పాత రోత జీవితం వైపు మళ్ళుతారు? ఒక ప్రాముఖ్యమైన కారణం ఏంటని చెప్పానంటే, మనకి మత్తయి సువార్తలో అలాగే మనకి లూకా సువార్తలో కూడా ఒక చక్కని ఉపమానం చెప్పబడింది. ఏంటని చెప్పానంటే, విత్తువాని ఉపమానం అని చెప్పబడిందండి. మీకు అందరికీ బాగా తెలుసు విత్తువాని ఉపమానం. 4 రకాల వ్యక్తులు మనకు కనిపిస్తారు అక్కడ. విత్తువాడు విత్తనం విత్తా ఉంటే కొన్ని దారి పక్కన పడ్డాయి, కొన్ని ఏమో రాతి నేలలో పడ్డాయి, కొన్ని ఏమో ముండ్ల చెట్టులో పడ్డాయి, మరికొన్ని ఏమో మంచి నేలలో పడ్డాయండి. గమనించాలి. అయితే ఇటువంటి వారు ఎవరయ్యా అని చెప్పానంటే, రాతి నేలలో పడినటువంటి వారు అన్నమాట. ఎవరయ్యా ఈ విధంగా వెనక్కిపోయేవారని చెప్పానంటే, రాతి నేలలో పడినవారు. మత్తయి సువార్త 13వ అధ్యాయము 5, 6 వచనం చూసినట్లయితే, కొన్ని చాలా మన్ను లేని రాతి నేల పడిను, అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచును, కానీ సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయెను. రాతి నేల అని చెప్పానంటే కిందంతా కూడా రాయే ఉంటుంది, కానీ పైన కొంచెం మట్టి ఉంటుంది. అటువంటి నేలలో కనుక విత్తనం పడితే వెంటనే మొలకెత్తుంది, కానీ ఆ వేరు లోపలికి ఎక్కువ పోదు. కాబట్టి సూర్యుడు ఉదయించగానే మాడి మసి అయిపోతుంది, చనిపోతుంది. దాని అర్థం ఏంటో అక్కడ ప్రభు కింద వివరిస్తున్నాడు. ఏంటని చెప్పానంటే, అదే మత్తయి సువార్తలో 13వ అధ్యాయం 20, 21 చూసినట్లయితే, రాతి నేలను విత్తబడిన వాడు వాక్యము విని వెంటనే సంతోషముతో దానిని అంగీకరించువాడు, అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును, కానీ వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగగానే అభ్యంతరపడును. జాగ్రత్తగా అర్థం చేసుకుందాం ప్రియ సహోదరుడా, సహోదరి. ఇటువంటి వారు ఎట్లాంటి వారు అని చెప్పానంటే, మందిరానికి వచ్చి దేవుని వాక్యం శ్రద్ధగా ఆలకిస్తారు, సంతోషంతో వెంటనే దేవుణ్ణి తమ రక్షకునుగా అంగీకరించి బాప్తిజం పొందుతారు. కానీ ఏదైనా కొంచెం కష్టం రాగానే, శ్రమ రాగానే మరలా వాళ్ళు అభ్యంతరపడి మరలా లోకంలో కలిసిపోతారు. కారణం ఏంటని చెప్పారంటే, వారిలో ఆ వేరు లేనందువల్ల, అంటే వాక్యపు లోతు లేనందువల్ల, వాక్యాన్ని సరిగా ధ్యానించకపోవటం వల్ల, వాక్యం సరిగా అర్థం చేసుకోకపోవటం వల్ల, వాక్యం చెప్తా ఉంటే నిద్రపోవటం వల్ల, వాక్యం చెప్తా ఉంటే దిక్కులు చూడటం వల్ల వాళ్ళకి వాక్యం అర్థం కాదు. దేవుని యొక్క వాక్యాన్ని సరిగా విని శ్రద్ధగా ఆలకించి దాన్ని అంగీకరిస్తే, ఆ వాక్యపు పునాది మీద మీ జీవితాలు కట్టుకుంటే, అప్పుడు శ్రమలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు ఎన్ని వచ్చినా సరే వెనక్కి జారిపోవడం అనే మాటే ఉండదు.
ప్రభు అదే చెప్తున్నాడు కదా, బండ మీద నీ ఇల్లు కట్టుకో అని చెప్తున్నాడు. బండ అంటే ఏంటి? వాక్యం అనే బండ. ఆ ప్రభు అనే బండ పైన నీ యొక్క గృహం కట్టుకుంటే శ్రమలు కష్టాలు నేనేమి చేయవు. అలా నువ్వు కట్టుకోకుండా ఆ పునాది సరిగా లేకపోతే నీ ఇల్లు కూలిపోద్ది, విశ్వాసంలో వెనక్కి జారిపోతావు. కాబట్టి రక్షించబడిన ప్రతి క్రైస్తవుడికి ముఖ్యమైనటువంటి విజ్ఞప్తి ఏంటని చెప్పానంటే, ప్రతిరోజు కూడా వాక్యాన్ని ధ్యానించాలి. ప్రతిరోజు కూడా ఖచ్చితంగా కొద్దిసేపు ప్రార్థనలు గడపాలి. కనీసం ఒక అధ్యాయం, పాత నిబంధన నుంచి ఒక అధ్యాయం, కొత్త నిబంధన ఒక అధ్యాయం, కీర్తనలో ఒక అధ్యాయం, సామెతలో ఒక అధ్యాయం చదువుకుంటూ కొద్దిసేపు ప్రార్థనలు గడిపితే దేవుని యొక్క వాక్యపు లోతు తెలుస్తుంది. ఆ వాక్యాన్ని నువ్వు సరిగా అర్థం చేసుకున్నంత వరకు కూడా నువ్వు మందిరానికి ఎంతకాలం వచ్చినా కూడా ఉపయోగం లేదు. శ్రమలు కష్టాలు రాగానే నీ ఇంటి పక్కలో లేదని నేను ఒక మాట అనగానే వెంటనే నువ్వు విశ్వాసంలో వెనక్కి జారిపోతావు, మళ్ళీ మందిరానికి రావు. ఇదిగో ఆ విధంగా వెనక్కి జారిపోయి మళ్ళీ తిరిగి పాత రోత జీవితం వైపు మరలే వాళ్ళని తిరిగి మళ్ళా నూతన పరచుట అసాధ్యం అని చెప్పని ప్రభు వాక్యం సెలవిస్తా ఉందండి. ఇది మొట్టమొదటి అసాధ్యం. నెంబర్ టూ అదే హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం చూస్తే, ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనపరచవలనని ఉద్దేశించిన వాడై తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి తానండి తాను అబద్ధమాడజాలని అనే పదం అండర్లైన్ చేసుకుందామండి. తాను అబద్ధమాడజాలని అని చెప్పానంటే సర్వశక్తిమంతునికి అబద్ధమాడటము అసాధ్యమైన పని అండి. మనం నమ్ముకున్న దేవుడు ఎంత నీతిమంతుడు అని చెప్పానంటే ఆయనకు అబద్ధమాడటం చేత కాదు. ఆయన నమ్మకమైన వాడు, నీతిమంతుడు. ప్రవక్త బిలాము సంఖ్యాకాండంలో ఒక మాట మాట్లాడతాడు. బిలాము ఒక పనికి మాలిన వాడే, కానీ చక్కగా నిజం చెప్పాడు. సంఖ్యాకాండంలో 23వ అధ్యాయం చూస్తే 19, దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదండి. దేవునికి స్తోత్రం చెబుదాం ఒకసారి గట్టిగా, హల్లెలూయా. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదంటే, మానవుడు మనం ఏం చేస్తాం? మనం తేలిక అబద్ధం ఆడతాం కదా, చిన్న చిన్న విషయాలకు అబద్ధం ఆడుతూ ఉంటాం మనం. కానీ అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు. అవునండి, ఆనాడు అబ్రహాముకి ఏ వాగ్దానం మీద చేశాడో, ఏ వాగ్దానం అండి? అబ్రహామా, నువ్వు నా మాట విని నీ తండ్రి ఇంటి నుంచి, నీ బంధువుల ఇంటి నుంచి, నీ దేశం నుంచి విడిచి నేను నీకు చూపించే దేశానికి వస్తే నిన్ను గొప్ప జనముగా చేస్తాను. ఇచ్చిన మాట చొప్పున అబ్రహాముకి తన 100వ ఏట చక్కని కుమారుని బహుమానంగా దయచేశాడు. పేరు ఇస్సాకు. ఇస్సాకు యొక్క కుమారుడు యాకోబు. ఈ యాకోబుకి 12 మంది కుమారులు. 12 గోత్రాల మూల పురుషులు యాకోబు నుంచి ఉద్భవించారు. ఐగుప్తు నుంచి కనానికి బయలుదేరేటువంటి ఆ యొక్క సంఖ్య ఎంత ఉందని చెప్పి మనం చూసినట్లయితే ఆ 12 మంది తర్వాత ఎంతమంది అయ్యారా అని చెప్పారంటే చూద్దాం ఒక్కసారి. ఆ సంఖ్య చూద్దామండి ఒకసారి. నిర్గమకాండం 12వ అధ్యాయము 37వ వచనం చూస్తే, నిర్గమకాండం 12వ అధ్యాయము, అప్పుడు ఇశ్రాయేలీయులు రామశేషు నుండి సుక్కోతుకు ప్రయాణమైపోయి వారు పిల్లలు కాక కాలు బలము 6 లక్షల వీరులు. హల్లెలూయా. ఎక్కడ 12 మంది, ఎక్కడ 6 లక్షలు అండి? వారి పిల్లలు కాక, ఆనాటి కాలంలో స్త్రీలను లెక్కేసే వాళ్ళు కాదు. మరి పురుషులని, స్త్రీలని, పిల్లల్ని లెక్కేస్తే డబల్గా త్రిబుల్ అయిపోతారు. ఏం చెప్పాడు ప్రభు అబ్రహాముకి?
నేను నిన్ను గొప్ప జనముగా చేస్తానని చెప్పాడు. దేవుడు తను ఇచ్చినటువంటి వాగ్దానం నెరవేర్చాడు. ఇంకేం చెప్పాడు? ఇంకేముంది వాక్యంలో? సమస్త జనములకు నీవు ఆశీర్వాదకరంగా ఉంటావని చెప్తున్నాడు. దావీదు కుమారునిగా ఎప్పుడైతే యేసు ప్రభు ఈ లోకంలో జన్మించాడో ఆ యొక్క వాగ్దానము సంపూర్తిగా నెరవేరిందండి. దేవుడు తనిచ్చిన మాటను సంపూర్తిగా నెరవేర్చేవాడు. మన దేవుడు ఎంతో నమ్మకమైన వాడండి. మాట ఇచ్చి తప్పేటువంటి వాడు కాదు. నువ్వు ప్రార్థించినప్పుడు నీకేదైతే వాగ్దానం వచ్చిందో ఆ యొక్క వాగ్దానం పట్టుకుని నువ్వు ప్రార్థన చేసినట్లయితే ఆ యొక్క వాగ్దానం తప్పకుండా నెరవేర్చేటువంటి వాడు. నా జీవితంలో నెరవేరింది ఆ యొక్క వాగ్దానం. ఆ యొక్క వాగ్దానం ఫలం పొందుకున్నాను నేను. మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు, వాగ్దానం ఇస్తాడు. ఆ యొక్క వాగ్దానాన్ని పట్టుకుని మనం ప్రార్థనలో మనం ముందుకు సాగితే తప్పకుండా ఆ యొక్క వాగ్దానం మీరు పొందుకుంటారు. వాగ్దాన ఫలం మీరు అనుభవిస్తారు. గమనించాలి. దావీదు యొక్క జీవితంలో కూడా దావీదు యొక్క నమ్మకత్వము, ఆ యొక్క యథార్థత చూసినటువంటి ప్రభు దావీదుతో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. మనకి 2 సమూయేలు 7వ అధ్యాయము 12-13 వచనాలు చూసినట్లయితే, నీ దినములు సంపూర్ణములగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరిచెదను. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును. అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరిచెదను. సందర్భం ఏంటని చెప్పానంటే, ఒకనాడు దావీదు ప్రవక్త నాతానుతో చెప్తున్నాడు, నేనేమి ఇక్కడ చక్కగా హాయిగా దేవదర కలపతోటి నా యొక్క అంతఃపురం కట్టితే అక్కడ హాయిగా సంతోషంగా నేను జీవిస్తూ ఉన్నాను. నా దేవుడేమో గుడారంలో నివసిస్తూ ఉన్నాడు. నేను ఆయనకు ఒక చక్కని మందిరం కట్టాలని చెప్పి అనుకుంటా ఉన్నాను అన్నప్పుడు, ఆ సందర్భంలో ప్రభు దావీదుతో మాట్లాడినటువంటి మాటలు అన్నమాట ఇవి. ఏమంటున్నాడండి అక్కడ మాట చూస్తే, నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచెదను. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరాన్ని కట్టిస్తాడు. అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచెదను. అంటే అతని యొక్క సింహాసనం ఎప్పటికి కూడా తరతరములు కూడా ఉంటుంది అని చెప్పని దావీదుకి వాగ్దానం చేశాడండి. జాగ్రత్తగా గమనించాలి. మరి ఆ వాగ్దానం నిలబెట్టుకున్నాడా ప్రభు? సొలొమోను తోటి మాట్లాడిన మాటలు చూద్దామండి. దావీదుతో అయిపోయింది. నెక్స్ట్ సొలొమోను దగ్గరికి వద్దాం. 1 రాజులు 9వ అధ్యాయము 4-5 వచనాలు చూసినట్లయితే, నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లు నీవును యథార్థ హృదయుడవై నీతిని బట్టి నడుచుకుని నేను నీకు సెలవిచ్చిన అంతటి ప్రకారము చేసి నా కట్టడలను విధులను అనుసరిస్తే నీ సంతతిలో ఒకడు ఇశ్రాయేలు మీద సింహాసనాసీనుడే ఉండక మానడని నీ తండ్రి అయిన దావీదునకు నేను సెలవిచ్చి ఉన్నట్లు ఇశ్రాయేలు మీద నీ సింహాసనమును చిరకాలం వరకు స్థిరపరచుదును అని చెప్పాడు. అక్కడ దావీదుకి వాగ్దానం ఇచ్చాడు. ఇక్కడ సొలొమోనుతో ఆ యొక్క వాగ్దానాన్ని స్థిరపరుస్తూ ఉన్నాడు. అయితే సొలొమోను తన యొక్క చివరి దినాల్లో భయంకరంగా పాపంలో మునిగిపోయాడు. అనేక మంది స్త్రీలను వివాహం చేసుకున్నాడు. అందులో అన్య స్త్రీలు చాలామంది ఉన్నారు. ఆ యొక్క అన్య స్త్రీలను వివాహం చేసుకుని అన్య దేవతలకు ధూపం వేసి పాపం చేసినప్పుడు దేవుడు హెచ్చరించాడు. ఆ విధంగా చేయొద్దని చెప్పాడు. కానీ సొలొమోను పట్టించుకోలేదు. అటువంటి పరిస్థితిలో మరలా దేవుడు సొలొమోనుకి ప్రత్యక్షమే మళ్ళా మాట్లాడుతున్నాడండి. ఏం మాట్లాడడం చూద్దామండి. అదే 1 రాజులు 11వ అధ్యాయము 11, 12, 13 వచనాలు చూసినట్లయితే,
నేను నీతో చేసిన నా నిబంధనను కట్టడలను నీవు ఆచరింపకపోవటం నేను కనుగొనుచున్నాను కనుక ఈ రాజ్యము నీకుండకుండా నిశ్చయముగా తీసివేసి నీ దాసునికి ఇస్తాను. అయినను నీ తండ్రి అయిన దావీదు నిమిత్తము నీ దినముల్లో అలాగూ చేయక నీ కుమారుని చేతిలో నుండి దాన్ని తీసివేస్తాను. రాజ్యమంతా తీసివేయను, కానీ నా దాసుడైన దావీదు నిమిత్తమై నేను కోరుకున్న యెరూషలేము నిమిత్తము ఒక గోత్రము నీ కుమారునికి ఇస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దావీదుకి వాగ్దానం ఇచ్చాడు. ఏమిచ్చాడు? అతని యొక్క సింహాసనమును నేను స్థిరపరుస్తాను. సొలొమోనుకు ప్రత్యక్షమయ్యాడు, చెప్తున్నాడు నేను సింహాసనాన్ని స్థిరపరుస్తాను. కానీ సొలొమోను మాట నిలబెట్టుకోలేదు, యథార్థంగా నడవలేకపోయాడు. కానీ దేవుడు తన మాట నిలబెట్టుకుని నీ దినములు అలాగూ చేయకుండా నీ కుమారుని దినాల్లో చేస్తానని చెప్పని నేను కోరుకున్న యెరూషలేము నిమిత్తమై ఒక గోత్రము నీ కుమారునికి ఇస్తాను. మాట ఇచ్చి నిలబెట్టుకున్నాడు ప్రభు అండి. మన దేవుడు మాట ఇచ్చి తప్పని దేవుడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అటువంటి గొప్ప దేవుడు నమ్ముకుంటే నీకు చక్కని 3 ఆశీర్వాదాలు ఆయన ఇస్తున్నాడండి. అటువంటి నమ్మకమైన దేవుడు నమ్ముకుంటే ఈ ప్రపంచంలో ఎవరు ఇవ్వలేని ఆశీర్వాదాలు ఆయన నీకు ఇవ్వబోతా ఉన్నాడు. ఏం ఆశీర్వాదాలు అని చెప్పానంటే, మొట్టమొదటిగా విశ్రాంతి అనేటువంటి ఆశీర్వాదాన్ని, శాంతి అనే ఆశీర్వాదాన్ని ఆయన నీకు ఇస్తా ఉన్నాడండి. మత్తయి సువార్తలో ప్రభువు చెప్తున్నాడు ఒక మాట, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈనాడు ప్రజలు నెమ్మది లేకుండా జీవిస్తున్నారండి. కుటుంబ సమస్యలే కావచ్చు, ఆర్థిక సమస్యలే కావచ్చు, ఉద్యోగ సమస్యలే కావచ్చు, ఇంకా అనేక సమస్యలతోటి నెమ్మది లేకుండా జీవిస్తూ ఉన్నారు. ఆ యొక్క నెమ్మది కొరకు కొంతమంది తీర్థయాత్రలు చేస్తూ ఉన్నారు. ఆ యొక్క నెమ్మది కొరకు కొంతమంది దీక్షలు పుచ్చుకుంటా ఉన్నారు. ఆ యొక్క నెమ్మది కొరకు కొంతమంది ఎక్కడికో వెళ్ళి ఎక్కడో మునుగుతూ ఉన్నారు. ఆ యొక్క నెమ్మది కొరకు పొర్లు దండాలు పెడతా ఉన్నారు. కానీ ఆయన పైన విశ్వాసం ఉంచి ఆయన చిందించిన రక్తం నుండి పాపాలు కడుక్కుంటే నేను నీకు నెమ్మదినిస్తాను చెప్తున్నాడు ప్రభు. ఆయన పైన విశ్వాసం ఉంచమని చెప్తున్నాడండి. ఆ నెమ్మది, ఆ శాంతి, ఆ సమాధానము ఎక్కడ కూడా మార్కెట్లో దొరికేది కాదు. నువ్వు ఆయన పైన విశ్వాసం ఉంచితే ఆ నెమ్మది నువ్వు పొందుకుంటావు. అది అనుభవిస్తేనే తెలుస్తుంది నీకు. ఈనాడు ఆ సమాధానం లేకుండా జీవించినటువంటి వారు తమ తప్పులు, తమ పాపాలు ఒప్పుకొని ఆయన పైన విశ్వాసం ఉంచి రక్షణ పొందుకున్న తర్వాత వారు అనేక సాక్ష్యాలు ఇస్తూ ఉన్నారు. ఒకప్పుడు నా జీవితం ఇంత భయంకరంగా ఉండేది, కానీ ఆయన నమ్ముకున్న తర్వాత మాకు చక్కని నెమ్మది, శాంతి, సమాధానం కలుగుతూ ఉందండి అని చెప్పని. ఆయన పైన విశ్వాసం ఉంచితే నీకు చక్కని విశ్రాంతి ఆయన నీకు దయచేస్తాడు. రెండవదిగా ఆయన నీకు చక్కని జీవజలాన్ని, జీవాహారాన్ని ఆయన నీకు దయచేస్తాడు. జీవజలం, జీవాహారం అని చెప్పంటే ఏదో మన తాత్కాలికంగా మన శారీరక దప్పిక తీర్చేది కాదు, కానీ లోక అవసరాలు తీర్చేది కాదు, కానీ నీకు ఆత్మ దాహము తీర్చేదండి ఆ యొక్క జీవజలం. ఈ లోకంలో అనేక దాహాలు ఉన్నాయి. ధనదాహము, అధికార దాహము, పదవి దాహము, శరీర కోరికలైన దాహము, ఎన్నో దాహాలు ఉన్నాయి. ఆ దాహాలు తీరక లక్షలు ఉన్నవాడు ఇంకా కోట్లు సంపాదించాలని చెప్పని, ఎమ్మెల్యే అయినవాడు ఇంకా ఎంపీ, ఇంకా ఎక్కువ పదవులు సంపాదించాలని చెప్పని ఆ దాహం తీరనిది. సమరయ స్త్రీతో ఆనాడు ప్రభు మాట్లాడతా యోహాను సువార్తలో 4వ అధ్యాయం 13వ వచనం చూస్తే, యోహాను సువార్త 4:13 ప్రభు ఏం మాట్లాడుతున్నాడు చూడండి. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడు మరలా దప్పికొనును, నేనిచ్చి నీళ్లు త్రాగువాడు ఎప్పుడును దప్పికొనడు, నేను వానికిచ్చి నీళ్లు నిత్య జీవమునకై
వానిలో ఊరడి నీటి బొగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. ఆయన ఇచ్చేటువంటి నీరు నీకు ఎప్పటికీ కూడా దప్పిక కాదని చెప్తున్నాడు ప్రభు. ఆనాడు సమరయ స్త్రీకి ఆమె యొక్క పాపాన్ని మొత్తం బయటపెట్టి ఆమె యొక్క పాపాన్ని క్షమించిన తర్వాత ఆమెలో లోకాశమైనటువంటి దాహం తీరిపోయిందండి. ఆమె నెమ్మది కలిగి జీవించింది. విశ్వాసంతో నువ్వు ఆయన వద్దకు వస్తే ఆ నెమ్మది, ఆ యొక్క సమాధానం, ఆ యొక్క జీవజలం నువ్వు పొందుకోగలుగుతావు. అందుకే ఉంటుంది వాక్యంలో, మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వల్ల కూడా. జీవజలము, జీవాహారము అని చెప్పేటువంటి రెండవ ఆశీర్వాదం అండి. మూడవ ఆశీర్వాదం ఏంటి చెప్పంటే నిత్య జీవమైనటువంటి ఆశీర్వాదం అండి. మూడవ ఆశీర్వాదం, నిత్య జీవాన్ని పొందుకుంటావు. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనం, దొంగతనమును హత్యను నాశనము చేయుటకు వచ్చును కానీ మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకు, అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చితునని మీతో నిశ్చయముగా చెప్పొచ్చు. యేసు ప్రభు చేసిన ఆ యొక్క వాగ్దానము, ఆ నిత్య జీవము ఈ లోకం మట్టుకు కాదు కానీ యుగములో కూడా మనందరం కలిసి ఆయనతోటి ఆ పరలోకంలో నిత్యముగా సహవాసం చేయబోతా ఉన్నామండి. అది ఆయన మనకిచ్చేటువంటి ఆశీర్వాదం. ఆయన పైన విశ్వాసం ఉంచితే ఏముంది వాక్యంలో, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. నిత్య జీవం అనే ఆశీర్వాదం ఆయన నీకు ఇవ్వబోతా ఉన్నాడు. 3 ఆశీర్వాదాలండి. మొట్టమొదటిగా విశ్రాంతి, రెండవదిగా జీవజలము, జీవపు ఊట, మూడవదిగా నిత్య జీవం అనే ఆశీర్వాదము. ఈ 3 ఆశీర్వాదాలు ఆయన నీకు ఇస్తా ఉన్నాడు. అటువంటి నమ్మకమైన దేవుడు మన దేవుడు. 2 చెప్పుకున్నాం. మొట్టమొదటిగా ఆయన యొక్క ఆశీర్వాదాల మేళ్ళు పొందుకుని ఒక్కసారి వెలిగించబడి తిరిగి మళ్ళా పాపంలో పడిపోతే అట్టి వారిని నూతన పరచుట మరలా అసాధ్యము. రెండవది, ఆ దేవునికి అబద్ధం ఆడటం ఆయనకి అసాధ్యము. ఆ దేవుణ్ణి నమ్ముకుంటే నువ్వు 3 ఆశీర్వాదాలు పొందుకుంటావు. మొట్టమొదటిగా విశ్రాంతిని పొందుకుంటావు, రెండవదిగా జీవజలపనే ఊటను నువ్వు పొందుకుంటావు, మూడవదిగా నిత్య జీవాన్ని పొందుకుంటావు. చివరికి ఏంటని చెప్పంటే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనంలో, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెతుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. హల్లెలూయా. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. నీలో విశ్వాసం లేకపోతే ఆయన నీలో ఎటువంటి కార్యం కూడా చేయలేడు. అమెరికా దేశంలో ఒక చక్కని చర్చ్ ఉందట. ఆ చర్చ్ పక్కనే ఒక పెద్ద బార్ ఒకటి కట్టాడట. ఏముందట? బార్ అండ్ రెస్టారెంట్ కట్టాడట ఒకడు. అయితే ఆ బార్ వల్ల వాళ్ళకి చాలా డిస్టర్బెన్స్ ఉందంట చర్చ్ వాళ్ళకి. అక్కడి నుంచి ఆ బార్ తొలగిపోవాలి ప్రభువా అని చెప్పిన వాళ్ళు రోజు కూడా ఉపవాస ప్రార్థనలు, ఆల్ నైట్ ప్రేయర్లు, ఇంకా రకరకాల ప్రార్థనలు చేస్తూ ఉన్నారట. సరే, మొత్తానికి ఒక రోజు అయితే మరి ఏమైందో తెలియదు కానీ ఆ బార్లో ఒక్కసారిగా మంటలు చెలరేగి మొత్తం బార్ అంతా కూడా తగలబడిందంట. చాలామంది చనిపోయారట. ఆ బార్ యజమాని మొత్తానికైతే తన ప్రాణం దక్కించుకున్నాడు, బయటకు వచ్చాడు. ఇంతలో ఎవరు చెప్పారట, పక్కనే చర్చుల్లో ఈ బార్ పోవాలని చెప్పని ప్రార్థన చేస్తూ ఉన్నారండి రోజు, నీకు తెలిసిందా ఈ విషయం అని చెప్పని. వాడు ఆ మాట పట్టుకొని కోర్టులో కేసేశారట.
పక్కన చర్చి వాళ్ళు నా భార్య నాశనం కావాలని చెప్పని ప్రార్థన చేస్తూ ఉన్నారు, కాబట్టి వాళ్ళు నాకు నష్టపరిహారం కట్టాల్సిందే అని చెప్పని కోర్టులో కేసు వేశారట. జడ్జి గారు ఇద్దరిని పిలిచారట. ఏమయ్యా మరి నీ మీద ఇట్లా అభాండాలు వేస్తూ ఉన్నారు, మీ మీద మరి నిజమేనా మరి అని చెప్పని. అబ్బాయి ఇందులో మాకు సంబంధం లేదని చెప్పి అన్నారట వీళ్ళు విశ్వాసులు. కానీ ఆయన మాత్రం బల్లగుద్ది, లేదు లేదండి వాళ్ళు ప్రార్థన చేశారు కాబట్టి నా భార్య తగలబడింది అని చెప్పి అంటున్నాడు. అన్ని విన్న తర్వాత జడ్జి చెప్తున్నాడట, మీ ఇద్దరి మాటలో నేను విన్న తర్వాత నాకు అర్థమైంది ఏంటని చెప్పానంటే, మీకున్న విశ్వాసం కంటే ఆయనకున్న విశ్వాసమే చాలా గొప్పది అని చెప్పన్నాడటండి. ఒక నాస్తికుడు వాడు నమ్మాడు ఏంటని చెప్పానంటే, వీళ్ళు చేసిన ప్రార్థన వల్ల నా బారు తగలబడిపోయిందని చెప్తున్నాడు, కానీ వీళ్ళు మాత్రం మాకు సంబంధం లేదని చెప్తున్నారు. అయోమయంగా చూస్తూ ఉన్నారట. పేతురు చెరసాల్లో అక్కడ బంధించబడి ఉంటే పేతురు విడిపించబడాలని చెప్పని అక్కడ మార్కు తల్లి గారి ఇంట్లో అందరూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. పేతురు విడిపించబడాలి, రావాల్సింది. అందరూ ప్రార్థన చేస్తూ ఉన్నారు, కానీ విశ్వాసం లేదు ఎవరికి కూడా. ఎందుకంటే పేతురు వచ్చాడు, తలుపు కొడతా ఉన్నాడు. దేవుడు అద్భుతంగా పేతుర్ని విడిపించాడు. పేతురు వచ్చా డోరు కొడతా ఉంటే చిన్నది రోదే ఆ స్వరం విని పేతురు వచ్చాడని చెప్పారంటే ఎవరు కూడా ఆ మాట నమ్మలేదు. ఏమంటున్నారు, నువ్వు పిచ్చిదాని అని చెప్పన్నారు, నువ్వు పిచ్చిదానిలాగా మాట్లాడుతున్నావు అని చెప్పన్నారు. కానీ ఆ చిన్నది తాను చెప్పిన మాట పైన విశ్వాసం ఉంచి లేదు లేదు పేతురే వచ్చాడని చెప్పని డోర్ తీస్తే పేతురు. ఈరోజు మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం, కానీ అట్టి పరిపూర్ణ విశ్వాసం లేని వారే ఉంటున్నామండి. నువ్వు దేవుని పట్ల విశ్వాసం లేకుండా ఏముంది వాక్యంలో, నువ్వు దేవుని వద్దకు వచ్చినప్పుడు ఆయన ఉన్నాడనియు తన్ను వెతుకు వారికి ఫలము దయచేస్తాడని చెప్పని నమ్మాలి కదా. నీలో ఎన్ని మంచి లక్షణాలు ఉన్నా సరే, నువ్వెంత ప్రార్థన పడువైనా సరే, నువ్వెంత చక్కగా పాటలు పాడగలవు, నువ్వు చక్కగా వాయిద్యాలు వాయించగలవు, కానీ నీలో విశ్వాసం లేకపోతే దేవుడు నీలో ఆ కార్యం చేయలేడు. గమనించాలి. ఈరోజు నీకేదైనా కష్టం ఉన్నప్పుడు, నీకేదైనా ఇరుకు ఇబ్బంది ఉన్నప్పుడు మొట్టమొదటిగా ఎవరి వద్దకు వెళ్తా ఉన్నావు? వెంటనే ఫోన్ తీస్తాం కదా, వెంటనే వాళ్ళకి వెళ్ళి ఫోన్ చేస్తాం. నీ కష్టం వచ్చినప్పుడు నువ్వు మోకరిల్లి మొట్టమొదటిగా నువ్వు దేవునికి ప్రార్థన చేసేవాడుగా ఉన్నావా? గమనించాలి. నీ తండ్రి ఒక దేశానికి ప్రధానమంత్రి అనుకోండి, నీకేదైనా కష్టం వస్తే ఎవరు చెప్తాను? మొట్టమొదటి నీ తండ్రికే చెప్తావు. ఎందుకంటే దేశ నాయకుడు ఆయనే కాబట్టి వెళ్ళి ఆయన కలుసుకుంటావు. ఒకవేళ వీలు లేకపోతే నాకు ఫోన్ చేసి చెప్తావు, నాన్న నాకు కష్టం వచ్చిందని చెప్పని. మరి ఆ పరమ తండ్రి ఈ లోకానికి సృష్టికర్త కాబట్టి నీ కష్టం వచ్చినప్పుడు నువ్వు ఆయనకి చెప్పకుండా నువ్వు వాళ్ళకి వెళ్ళి ఫోన్ చేసి చెప్తే, ఫోన్ చేసి చెప్పవచ్చు, తప్పులేదు. కానీ మొట్టమొదటిగా ఆయన దగ్గర నువ్వు మోకాళ్ళు వేయాలి కదా. నీ కష్టము ఇరుకు ఇబ్బంది వచ్చినప్పుడు నువ్వు మొట్టమొదటిగా మోకాళ్ళు వేసి ఆయనకి ప్రార్థన చేస్తే తప్పించుకునే మార్గం ఆయన నీకు చూపిస్తాడు. నువ్వు ఆ విధంగా చేయకుండా నువ్వు వాళ్ళని వీళ్ళని అందరినీ మళ్ళా పొలమని అందరిని అడిగి లాస్ట్కి వచ్చి ఎప్పుడో నువ్వు ఆయనకి ప్రార్థన చేస్తే ఉపయోగం లేదు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. 3 అసాధ్యాలండి. రక్షించబడిన తర్వాత ఆ విశ్వాసంలో కొనసాగకుండా మళ్ళా నా పాత రోత జీవితమే బాగుందని వెనక్కి మళ్ళితే అటు వారు నూతన పరచడం మరలా అసాధ్యము. రెండవదిగా ఆ దేవునికి అబద్ధం ఆడటము అసాధ్యము. మూడవదిగా విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలే ఉండటం అసాధ్యం అండి. దేవుడి కొద్ది మాటలు దీవించునుగా. ఆమేన్.